బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించుగాక. ప్రైజ్ ది లార్డ్. గుడ్ ఈవినింగ్. ఈ సాయంకాల సమయంలో బైబిల్ సమయం కార్యక్రమాన్ని వీక్షిస్తానికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అనేకులు ఉత్తరాల ద్వారా మీరు తెలియజేస్తున్న ప్రార్థన అంశాలు బట్టి మీకు వందనాలు. మీ గురించి ప్రార్థన చేస్తున్నామని మరి ఒకసారి మీకు తెలియజేస్తున్నాను. ప్రతి శనివారం ఇక్కడ యేసు అనుచరులు కార్యాలయంలో ఉపవాసం ఉండి మీ గురించి, మీ కుటుంబాన్ని గురించి, మీరు పంపించే ప్రార్థన అంశాల గురించి ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తున్నాం. అనేకులు స్వస్థపడుచున్నారు, అనేకులు దీవించబడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు అనేక క్రియలు జరిగిస్తున్నాడు. మీరు రాసే ప్రార్థన అంశాల ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడని ఈ రాత్రిలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా ఎవరైనా మీరు పొందిన మేళ్ళు, మీకున్న అవసరతలు మాకు తెలియజేయండి. మీ గురించి ప్రత్యేకంగా మేము ప్రార్థించాలని ఆశపడుతున్నాము. మీతో పాటు మేము కూడా జాయిన్ అయ్యి మీరు దేవుడు ఏదైతే మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో చేస్తున్న మేళ్లను మీతో పాటు కూడా మేము కూడా ఆనందించలాగా మాకు తెలియజేయండి. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుని సాయంకాల సమయం కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. నీ సన్నిధిలోన భజింపగ నిను జగదీశ. నా ప్రార్థనలను, నా యాచనలను, కృతజ్ఞత స్తుతులను నీవే. నా ప్రార్థనలను, నా యాచనలను, కృతజ్ఞత స్తుతులను నీవే. ఆలకించుము, అంగీకరించుము, చేరితిని నీ సన్నిధిలోన భజింపగ నిను జగదీశ. చేరితిని నీ సన్నిధిలోన భజింపగ నిను జగదీశ. కొర్నేలి ప్రార్థన ధర్మ కార్యములను స్వీకరించిన దేవాది దేవా. కొర్నేలి ప్రార్థన ధర్మ కార్యములను స్వీకరించిన దేవాది దేవా. నా స్థితిగతులను ఎరిగిన దేవా. నేర్పుమా నడకను నీ వాక్యముతో. చేరితిని నీ సన్నిధిలోన భజింపగ నిను జగదీశ.
హిజ్కియా కన్నీరు చూచిన దేవా తన ఆయుష్ను పెంచిన ప్రభువా హిజ్కియా కన్నీరు చూచిన దేవా తన ఆయుష్ను పెంచిన ప్రభువా నాయంతరంగము పరిశోధించుమా పరిశోధించుమా దోషము పాపము తుడిచివేయుమా దోషము పాపము తుడిచివేయుమా చేరితిని నీ సన్నిధిలోన భజింపగ నిన్ను జగదీశ చేరితిని నీ సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, నాయన ఈ రాత్రి ఈ రీతిగా ప్రభువా ప్రియుల గృహాన్ని దర్శించే కృపను మీరు మాకు దయచేసినందుకు మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రియులు చేరవచ్చారు ప్రభువా, ఎంతో ఆసక్తితో మీ వాక్యం వినాలని ప్రభువా ప్రియ బిడ్డలు చేరారు ప్రభువా. వారిని మీరు దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబాల్ని నాయన, వారి బిడ్డల్ని నాయన, వారి వివాహాల్ని నాయన, వారు చేయించిన వ్యాపారాల్ని, వారు చేయించిన పనుల్ని మీరు దీవించమని అడుగుతున్నాను ప్రభువా. మీరే సహాయం చేయండి. ఈ రాత్రికాల సమయంలో మీరు నాతో మీరు మాట్లాడమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. బైబిల్ ఉన్నవారు చూడండి, 127వ కీర్తన, సామ్ 127. 127వ కీర్తనలో నుంచి కొన్ని అంశాలు చెప్పాలని ఆశపడుతున్నాను. కుటుంబ వ్యవస్థ, మన కుటుంబాలు ఏ రీతిగా ఉండాలి, కుటుంబంలో ఉన్న పిల్లలు ఏ రీతిగా ఉండాలి, కుటుంబంలో ఉన్న తల్లి తండ్రి ఏ రీతిగా ఉండాలి. అనేక సార్లు సాతానుడు మన కుటుంబాలని పట్టుకొని పీడిస్తున్నాడు. మొట్టమొదటిగా నీ కుటుంబంలో శాంతి సమాధానం లేదనుకో, నువ్వు సేవ చేయలేవు. నువ్వు శాంతి సమాధానం నీ కుటుంబంలో లేకపోతే నువ్వు ఉద్యోగం చేయలేవు. శాంతి సమాధానం నీ కుటుంబం లేకపోతే నువ్వు చదివే విద్యలో నువ్వు కాన్సన్ట్రేషన్ చేయలేవు, నువ్వు ఏ పని చేయలేవు. సాతానుడు వేసే మొట్టమొదటి యారో ఈజ్ టువర్డ్స్ ద ఫ్యామిలీ. ఈ సాయంకాలం గమనించవలసిన విషయం, నీ కుటుంబంలో శాంతి సమాధానము ఉన్న ఎడల నువ్వు జయకరమైన జీవితం జీవించగలవు. ఏ ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్. ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థిస్తుందో ఆ కుటుంబంలో శాంతి సమాధానము ఉంటుంది అని అనేక సార్లు మనం చెప్పుకుంటూ ఉంటాం. దాన్ని పురస్కరించుకొని కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాను ఈ రాత్రికాల సమయం. మీరు చూడండి, బైబిల్ ఉన్నవారు 127వ కీర్తన. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి ఇండివారు మేలుకొనియుట వ్యర్థమే. చూడండి, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థము. అన్లెస్ ద లార్డ్ బిల్డ్స్ ద హౌస్ బై లేబర్ ఇన్ వెయిన్ దట్ బిల్డెత్ ఇట్. చూసారా, మనం అనేక సార్లు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడ చూసిన అపార్ట్మెంట్లు, బిల్డింగ్లు. మనం ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్ చూడాలి అనగా చాలా తక్కువ. ఇండిపెండెంట్ హౌస్లో అసలు కనిపెడతానువే మనకి. ఇక్కడ ఈ కీర్తనాకారుడు ఏమంటున్నాడు అంటే, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థము. అన్లెస్ ద లార్డ్ బిల్డ్స్ ద హౌస్ దోస్ హూ బిల్డ్ ఇట్ లేబర్ ఇస్ వెయిన్. అనగా నువ్వు గృహాన్ని నువ్వు అనుకుంటున్నావు, అన్న స్పర్జన్ అన్న బాబు స్పర్జన్, మా గృహాన్ని ఇటుకలతో కట్టుకుంటున్నాం కదా, ఏ రీతిగా మా ప్రయాస వ్యర్థమని అనుకుంటున్నాం మేము. ఈ రాత్రి నీకు గమనించవలసిన విషయం, అన్లెస్ ద లార్డ్ బిల్డ్స్ ద హౌస్. నువ్వు ఇటుకలతో కట్టుకుంటున్నావు, నో డౌట్ అబౌట్ ఇట్. ఇటుకలతో నువ్వు కట్టుకుంటున్నావు, కానీ దాన్ని కట్టేది ఎవరు అనగా యెహోవా దేవుడు. గమనించవలసిన విషయం, హీబ్రూయులకు రాసిన పత్రికలో మాట ఉంది, దేవుడు కట్టని ఎడల, దేవుడేకి నా గృహం కట్టని ఎడల వాట్ ఎవర్ యూ డూ ఈజ్ వేస్ట్ అన్న రీతిగా పౌలు భక్తుడు గారు హీబ్రూయులకు రాసిన పత్రికలో రాశారు. ఈ రాత్రి నువ్వు గమనించవలసిన విషయం, నీ ఇల్లు దేనిపై కట్టబడి ఉంది. అనేక సార్లు మన ఇల్లు ఆస్తులపై, అనేక సార్లు మన ఇల్లు మనకున్న ఆ డిగ్రీలపై, మనకున్న పలుకుబడిపై కడుతూ ఉంటాం. ఈ రాత్రి నీ గృహంలో శాంతి సమాధానం కావాలి అనగా నీ గృహము దేవుని వాక్యంపై కట్టబడాలి. నువ్వు రాసుకోవాల్సిన పాయింట్ నెంబర్ 1, నీ పునాది, ద ఫౌండేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ. నీ కుటుంబము ఒక పునాది ఏ రీతిగా ఉండాలి అనగా, నీ కుటుంబము యొక్క పునాది దేనిపై ఉండాలి అనగా దేవుని వాక్యంపై నీ పునాది కట్టబడాలి. నీ గృహము, నీ కుటుంబము దేవుని వాక్యంపై కట్టబడితే ఎటువంటి కష్టము నష్టం వచ్చినప్పటికీ కూడా, ఎటువంటి తుఫాను వచ్చినప్పటికీ కూడా
నీ కుటుంబము స్థిరంగా నిలవడానికి ఆస్కారము. అనేక కుటుంబాలు చెల్లా చెదురైపోతున్నాయి. అనేక కుటుంబాల్లో సమస్యలు, అనేక కుటుంబాల్లో ఇరుకులు, ఇబ్బందులు, అనేక కుటుంబాల్లో చెప్పుకోలేని సమస్యలు. ఎందుకు అనగా ఆ పునాది వారు భూలోకంలో ఉన్న వాటిపై ఆధారపడి కడుతున్నావు కాబట్టి నీ జీవితంలో నిస్పృహ, నిరాశ. ఎప్పుడైతే దేవుని వాక్యంపై నీ కుటుంబాన్ని కడతావో దేవుని కుటుంబాన్ని దీవిస్తాడు. నెంబర్ 1, కుటుంబం యొక్క పునాది ఏ రీతిగా ఉండాలి అనగా నీ కుటుంబము సంతోషంగా, నీ కుటుంబము శాంతి సమాధానంతో వర్ధిల్లాలి అనగా నీ కుటుంబము యొక్క పునాది దేవుని వాక్యంపై ఆధారపడాలి, దేవుని వాక్యంపై కట్టపడాలి. అనేక సార్లు కొత్త ఇల్లు కట్టుకున్న వెంటనే మాలాంటి పాస్టర్ని పిలుస్తారు, దాన్ని హౌస్ వార్మింగ్ సెరమనీ అంటారు. పిలిచిన వెంటనే మేమందరం వెళ్ళి ఈ రీతిగా రిబ్బన్ కట్ చేసి ప్రతి గృహంలో ప్రార్థన చేసి పాట పాడిన తర్వాత విందు చేస్తారు. అనేక సార్లు నేను ఎప్పుడైనా ఈ నూతన గృహాలని ఇనాగ్రేట్ చేస్తానికి వెళ్ళినప్పుడు నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. ఆ ఇంటీరియర్ డెకరేషన్స్ కానివ్వండి, ఆ వాల్ పెయింట్స్ కానివ్వండి, ఫర్నిచర్ కానివ్వండి చేస్తూ ఉంటే అనేక గృహాల్లో ఈ వాక్యం పెడతారనమాట. క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ దిస్ హోస్ట్, క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ దిస్ హోస్ట్ అని వాక్యం తగిలిస్తారు. బాగానే ఉంటుంది. అది ఇనాగ్రేషన్ అప్పుడు మాలాంటి పాస్టర్లు పిలిచి వాక్యం చెప్పి ప్రార్థనలు చేస్తారు. ఆ నెక్స్ట్ సండే, ఆ వచ్చే ఆదివారం ఆ కుటుంబము ఆ ఆరాధనలో కనిపించదు. ఏంటి అనగా వారి పునాది భూలోక సంబంధమైన వాటిపై ఉన్నది కాబట్టి, వారు క్రీస్తు అనే వాక్యంపై వారి పునాది లేదు కాబట్టి వారు కట్టిన కొన్ని నెలల్లోనే కష్ట నష్టాలు, కట్టిన కొన్ని నెలల్లోనే బాధలు, కట్టిన కొన్ని నెలల్లోనే ఇరుకులు, ఇబ్బందులు. మళ్ళా మాలాంటి వాళ్ళని పిలిచి పాస్టర్ గారు ప్రార్థన చేయండి అనగా మేము ప్రార్థిస్తూ గ్రహించే విషయం ఏంటి అనగా వారి పునాది క్రీస్తుపై లేదు కాబట్టి నీ గృహములో శాంతి సమాధానము లేదు. ఎందుకు అనగా గ్రహించవలసిన విషయం ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమ్మ, మీరు గమనించవలసిన విషయం నీ కుటుంబం ఒక పునాది వాక్యంపై లేదు కాబట్టి, యేసుపై లేదు కాబట్టి, కట్టబడలేదు కాబట్టి నీ గృహంలో శాంతి సమాధానం లేదు. నెంబర్ 1 గ్రహించవలసిన విషయం, ద ఫౌండేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ. వాట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ? ఆన్ విచ్ ఫౌండేషన్ యూ హ్యావ్ బిల్ట్ యువర్ హౌస్? You need to understand, you need to think, you need to ponder over it today. నువ్వు ఆలోచించవలసిన విషయం, వాట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ? నీ కుటుంబం దేనిపై నిలబడింది? నువ్వు అనుకుంటున్నావు నాకు డబ్బు ఉంది, నాకు ఆస్తి ఉంది, నాకు పలుకుబడి ఉంది అని దానిపై నేను నిలబడగలుగుతాను అని అనుకుంటున్నావేమో. ఇట్ ఈస్ ఎ టెంపరరీ థింగ్. నువ్వు ఆలోచించవలసి, ఇట్ ఈస్ ఎ టెంపరరీ థింగ్. ఇట్ విల్ బి గాన్ ఇన్ ఎ ట్వింకిల్ ఆఫ్ an eye. నాకు తెలిసిన గొప్ప గొప్ప ఐశ్వర్యవంతులు, గొప్ప గొప్ప బిజినెస్ మెన్ నాకు తెలిసిన వారు, విత్ ఇన్ నో టైమ్ their wealth is gone. నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి, నువ్వు ఎప్పుడైతే వాక్యంపై ఆధారపడి నీ కుటుంబం కట్టబడుతుందో నీ కుటుంబం దీవించబడుతుంది. నెంబర్ 1, ద ఫౌండేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ. నెంబర్ 2, ద ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ద ఫ్యామిలీ. నీ కుటుంబంలో ఉండవలసిన ఫ్లెక్సిబిలిటీ. ఎందుకు నీ కుటుంబంలో ఫ్లెక్సిబిలిటీ, ఎందుకు నీ కుటుంబంలో అడ్జస్ట్మెంట్ ఉండాలి అనగా నీ కుటుంబంలో ఉండవలసిన మొట్టమొదటి లక్షణము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4 నుంచి 8వ వచనాలు మనం చదివినట్లయితే అక్కడ ఉన్నది ఏంటి అనగా, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు. అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు. దుర్నీతి విషయమై సంతోషపడగా సత్యమునందు సంతోషించును. అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. చూసారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అనగా ప్రేమ గురించి రాయబడ్డది. ప్రేమ ప్రేమ ప్రేమ. నీ జీవితంలో, నీ కుటుంబంలో అడ్జస్ట్మెంట్ ఉండాలి అనగా మొట్టమొదటి లక్షణం. అమ్మా, ప్రియ అంకుల్, ప్రియ ఆంటీ, ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లె, మనం గమనించవలసిన విషయం, నీ జీవితంలో ప్రేమ ఉందా? నీ కుటుంబంలో ప్రేమ ఉందా? తల్లిదండ్రుల పట్ల ప్రేమ, గౌరవం ఉందా? నీకంటే ఉన్న సుపీరియర్స్ పై ప్రేమ ఉందా? ఈనాడు మనం జీవిస్తున్న లోకంలో దెర్ ఇస్ అ ల్యాక్ ఆఫ్ లవ్. అనేక మంది యవనస్తులు నా దగ్గరికి వచ్చి, అన్నా నన్ను ప్రేమించే వారు ఎవరు లేరు, దెర్ ఇస్ నోబడీ హూ లవ్స్ మీ ఇన్ మై హోమ్, దెర్ ఇస్ నోబడీ హూ కేర్స్ ఫర్ మీ అన్న దినాల్లో మనం జీవిస్తున్నాం. రాత్రి గమనించవలసిన విషయం, నీ కుటుంబంలో అడ్జస్ట్మెంట్ ఉండాలి అనగా, ఇఫ్ యూ వాంట్ ఏ హ్యాపీ అండ్ ఏ హెల్తీ క్రిస్టియన్ హోమ్, యూ నీడ్ టు హ్యావ్ లవ్. ఎటువంటి ప్రేమ ఉండాలి అనగా, మీరు చూడండి, నేను మొన్న నాన్నగారితో కాళ్ళ మీటింగ్స్కి వెళ్ళాను. నాన్నగారితో భీమవరంలో కాళ్ళ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ట్రైన్లో మేము వెళ్తుండగా, అది సుమారు నాకు గుర్తులేదు కానీ ఒక బ్రిడ్జ్ మీద మేము వెళ్తున్నాం. ఆ బ్రిడ్జ్ మీద ట్రైన్ వెళ్తున్నప్పుడు ఈ రీతిగా కొంచెం కదులుతూ అనిపించింది. నాకు భయం వేసింది, అరే ఈ బ్రిడ్జ్ మీద ట్రైన్ వెళ్తుంటే కదులుతుందే ఏంటబ్బా అని అనిపించింది. అనేక సార్లు మీరు కారు కానీ
లేకుంటే మోటార్ బైక్ కానీ పెద్ద బ్రిడ్జ్ మీద మీరు నడుపుతున్నారనుకోండి, అప్పుడప్పుడు కదిలినట్టు అనిపిస్తుంది కదా. అది కదిలినట్టు అనిపించినప్పటికీ కూడా కూలిపోదు అది. కానీ అటువైపు ఇటువైపు ఉన్న ఫౌండేషన్ అది ఏ రీతిగా ఉండును అనగా ఆ రీతిగా కుటుంబం ఉండాలి. మన కుటుంబాల్లో కొన్నిసార్లు కష్ట నష్టాలు వచ్చినప్పటికీ కూడా కూలిపోకుండా మన కుటుంబాలు కట్టుబడి, దట్ ఈస్ ద ఫ్లెక్సిబిలిటీ. ఎంతవరకు నా థాట్ మీరు అర్థం చేసుకుంటారు నాకైతే తెలియదు, కానీ ద ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ద ఫ్యామిలీ, అడ్జస్ట్మెంట్. మన క్రైస్తవ గృహాలు ఒకరినొకరు ప్రేమించి ఒకరినొకరు గౌరవించే రీతిగా ఉండాలి. అటువంటి జీవితం జీవిస్తున్నావా? మనం జీవించే లోకం ఏ రీతిగా అంటే తల్లిదండ్రులు అంటే లెక్క లేకుండా కన్ని పెంచిన తల్లిదండ్రుల్ని నేను ఇష్టానుసారంగా మాట్లాడటానికి వీళ్ళే. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమ్మ, ఒక అన్నగా దావిన సేవకుడుగా నీకు చెప్తున్నాను, ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడటానికి వీల్లేదు. నిన్ను పెంచాలని ఎన్నో త్యాగాలు చేసిన తండ్రిని నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడటానికి వీల్లేదు. ఏదో కొన్ని డబ్బులు సంపాదించేసి, ఏదో నువ్వు కొన్ని డిగ్రీలు పొందేసి ఇప్పుడు నువ్వు గొప్పవాడు అయిపోయిన తర్వాత తల్లిదండ్రుల్ని నువ్వు చూడకుండా ఉండటానికి వీల్లేదు. నువ్వు మరవద్దు ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమ్మ, నువ్వెంత పెద్దవాడువైనా, ఎంత పెద్దదానమైనప్పటికీ కూడా, ఎంత ఐశ్వర్యవంతుడైనా, నువ్వు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఐ డోంట్ కేర్. తల్లిదండ్రుల్ని సన్మానించి వారు దీర్ఘాయుషులు అవునట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. యూ హ్యావ్ టు ఆనర్ యువర్ పేరెంట్స్. ఈ రాత్రి గమనించవలసిన విషయం, ప్రియ తల్లిగా తండ్రిగా చేయబడిన నీవు కూడా నీ బిడ్డల్ని పెంచే విధానం ఏ రీతిగా ఉంది చూడండి. 127వ కీర్తన 3-4 వచనాలు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. చూసారా? బాణము వంటి వారు. ఎవరు బాణం వంటి వారు? 4-5 మళ్ళొకసారి చదువుతాడు. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. బలవంతుని చేతిలో బాణం వంటి వారు అనగా, నేను ముగిస్తున్నాను, బలవంతుని చేతిలో బాణం వంటి వారు అనగా ఎవరు బలవంతులు? తల్లిదండ్రులు బలవంతులు. ఎవరు బాణాలు అనగా పిల్లలు బాణాలు. ఆ మాట అర్థం చేసుకుంటున్నారా? ఇక్కడ మనం యూజ్ చేసిన అనాలజీ ఏంటి అనగా, నువ్వు తల్లిగా తండ్రిగా నువ్వు బలంగా ఉండాలి అనగా దేవుని వాక్యం తెలియాలి. నువ్వు తల్లిగా తండ్రిగా బలంగా ఉండాలి అనగా ప్రార్థనలో, వాక్యం చదువుట్లో నిలకడగా ఉండి దేవునితో నువ్వు నడవాలి. దేవునితో నువ్వు నడిచిన నాడే, వాక్యములో ప్రార్థనలో నువ్వు నిలకడగా ఉన్ననాడే నువ్వు బలవంతుడుగా కాలుకో. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫిజికల్ స్ట్రెంగ్త్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్. ఎప్పుడైతే నువ్వు బలంగా ఉండగలిగితే ఆ బలమైన వారి చేతిలో బాణాలు అంట. బాణాలు ఏ రీతిగా ఉంటుంది? సాధారణంగా సిటీలో ఉండే వాళ్ళకి బాణాలు ఏంటో తెలియదు, కానీ మా నాన్నగారు పల్లెటూరులో జన్మించిన వారు అనేక సార్లు గుటాలు అనే గ్రామం దర్శించినప్పుడు అనేక సార్లు వీరు పిట్టల్ని కొడతా ఉంటారు, బాణాలతో పిట్టల్ని కొడతా ఉంటారు కదా. బాణం ఏ రీతిగా తయారు చేయరు? ఒక కర్ర తీసుకొని కర్రను బాగా షేప్ చేసి దాన్ని షార్పన్ చేసి అప్పుడు షూట్ చేయాలి. ఏం చేయాలి? 3 వింటున్నారన్నమాట. బాణం తీసుకొని దాన్ని ఒక షేప్ చేయాలి అనగా దానికి ఒక ఆకారం తీసుకురావాలి. ఆకారం తీసుకురావాలి అనగా దాన్ని చెక్కాల. చెక్కిన తర్వాతే అప్పుడు మనం దాన్ని షూట్ చేయగలం. ఏదైతే దాన్ని నువ్వు షూట్ చేయాలనుకుంటున్నావో చేయగలం. ఎప్పుడు చేయగలం? నా మాట వింటున్నారా? తల్లిగా తండ్రిగా నువ్వు బలవంతుడుగా ఉండి వాక్యంలో దేవునిలో నువ్వు బలవంతుగా ఉన్నప్పుడు నువ్వు కుమారుల్ని కుమార్తెల్ని యూ హ్యావ్ టు షేప్, యూ హ్యావ్ టు షార్పన్. చేస్తున్నావా? యూ హ్యావ్ టు షేప్ అండ్ యూ హ్యావ్ టు షార్పన్. తల్లిగా తండ్రిగా చేయబడిన వారు ప్రత్యేకంగా యూ హ్యావ్ టు ట్రైన్, యూ హ్యావ్ టు షేప్ అండ్ షార్పన్ యువర్ చిల్డ్రన్. నీకే వాక్యం తెలియకపోతే ఇంక పిల్లలకి ఏం చేస్తారండి? నువ్వే ప్రార్థించకపోతే పిల్లల్ని ప్రార్థించమని ఏ రీతిగా చెప్తావు? నువ్వు తల్లిగా తండ్రిగా కుటుంబ ప్రార్థన చేయవు, నువ్వుకున్న కుమారుడిని కుటుంబ ప్రార్థన చేయరా అని ఏ రీతిగా చేస్తారంటారు? నాకు చెప్పండి మీరు. నువ్వే మోకరించవు, నీ మోకాలు ఉండదు, కానీ నీ కుమార్తెని నువ్వు మోకరించరా, నువ్వు ప్రార్థన చేయరా అంటే ఏ రీతిగా చేస్తారు? యూ హ్యావ్ టు బెండ్ యువర్ నీస్. మీరు ఇరువురు కలిసి ప్రార్థించడం చూసి, మీరు ఇరువురు కలిసి దేవుని వాక్యం చదవటం చూసి నువ్వు చెప్పనవసరం లేదు వాళ్ళకి. యూ నీడ్ నాట్ టెల్ దెమ్. వెన్ యూ బెండ్ యువర్ నీస్, యువర్ కిడ్స్ నీస్ విల్ బి బెండ్. ఈ రాత్రి గమనించవలసిన విషయం, బలవంతుని చేతిలో బాణం వలె ఉండాలి అనగా యూ హ్యావ్ టు షేప్ అండ్ షార్పన్ యువర్ చిల్డ్రన్. దెన్ యూ హ్యావ్ టు షూట్ దెమ్ ఇన్ టు ద వరల్డ్. యూ హ్యావ్ టు షూట్ దెమ్ ఇన్ టు ద వరల్డ్ సో దట్ దే విల్ హిట్ ద రైట్ టార్గెట్. 5వ వచనం. వారితో తన అంబులపది నింపుకొనిన వాడు ధన్యుడు, అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదింతురు. నీ కుటుంబ పునాది ఏ రీతిగా ఉండాలి అనగా నీ కుటుంబ పునాది దేవుని వాక్యంపై కట్టబడాలి. ద ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ద ఫ్యామిలీ, ది అడ్జస్ట్మెంట్ ఆఫ్ ద ఫ్యామిలీ. నీ కుటుంబము ఏ రీతిగా ఉండాలి అనగా ఒకరి పట్ల ఒకరి ప్రేమ ఐక్యతతో కలిగి ఉండాలి. 3వదిగా నీ కుటుంబం, ద ఫ్రూట్ ఆఫ్ ద ఫ్యామిలీ. నీ కుటుంబంలో ఫలభరితమైన జీవితము జీవించాలి అనగా నీ కుటుంబము ఏ రీతిగా ఉండాలి అనగా 127వ కీర్తనలో
మొట్టమొదటిగా మనం చూసినట్లయితే 3వ వచనము చూడండి. 3వ వచనము, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. అమ్మా, నువ్వు అనుకుంటున్నావు నా గర్భాన్ని యెహోవా దేవుడు తెరవలే అని అనుకుంటున్నావేమో. వాక్యం వింటున్నా నీవు, నీ కుటుంబం పునాది దేవునిపై కట్టబడి నీవు ప్రేమ ఐక్యతతో నువ్వు కలిగి ఉన్నట్లయితే దేవుడిని మనవిని తప్పక ఆలకించే దేవుడు. ఈ రోజు కాకపోతే రేపు ఆలకించే దేవుడు. నాకు తెలుసండి, 16-17 సంవత్సరాలు పిల్లలు లేని వ్యక్తి గురించి మేము ప్రార్థించాం. ఉపవాసం ఉండి ప్రార్థించగా ఒకనొక దినాన్ని అర్ధరాత్రి ఫోన్ వచ్చింది నాకు. ఫోన్ వచ్చి, స్పర్జన్ ఒక గుడ్ న్యూస్, దేవుడు నా గర్భాన్ని తెరిచాడు. దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. గొప్ప కార్యాలు చేయగల దేవుడు. నీ గర్భాన్ని తెరిచే దేవుడు యెహోవా దేవుడు ఒక్కడే. నీ గర్భం తెరవబడాలి అనగా నీ కుటుంబము పునాది యెహోవాపై, దేవుని వాక్యంపై కట్టబడాలి. నీ గర్భం తెరవాలి అనగా ప్రేమ ఐక్యత నీ కుటుంబంలో ఉండాలి. నీ గర్భం తెరవాలి అనగా ఒకరినొకరు ప్రేమతో గౌరవించే విధంగా నువ్వు జీవించాలి. కుటుంబంలో నీ బిడ్డలు ఫలించే ఫలాలు వలె ఉండాలి అనగా నువ్వు చేయవలసిన విషయము ఏంటి అనగా, షేప్ అండ్ షార్పన్ యువర్ చిల్డ్రన్ బిఫోర్ యూ షూట్ దెమ్ ఇన్ టు ద వరల్డ్. అనేక సార్లు కుటుంబంలో తల్లిదండ్రులు, బ్రదర్, పాస్టర్ గారు, బాబు, నా బిడ్డలు నా చేతిలో నుంచి చేయి జారిపోయారు, ఐ కెనాట్ టేక్ దెమ్ బ్యాక్. నేను ముసలివాడిని అయిపోయాను, నా మాట వింటంలే, నాకంటే ఎక్కువ జ్ఞానం కలిగిన వారు. నో, యు ఆర్ ద హెడ్ ఆఫ్ ది హౌస్. ప్రియ తండ్రి, నా మాట విను జాగ్రత్తగా. యు ఆర్ ద హెడ్ ఆఫ్ ద హౌస్. దేవుడు నిన్ను నీ కుటుంబానికి యజమానుడిగా నిన్ను నియమించాడు. కాబట్టి యూ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. నువ్వు రెస్పాన్సిబిలిటీ నువ్వు దాటివేయడానికి వీలు లేదు. అనేక సార్లు రెస్పాన్సిబిలిటీ పాస్ చేసిన తండ్రులను నేను ఎరుగుదును. అందుకనే అనేక సార్లు కుటుంబంలో నీకు ఇచ్చిన బిడ్డలు ఇష్టానుసారంగా జీవిస్తూ ఇష్టానుమైన డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఎందుకనగా యాజ్ ఎ ఫాదర్ అండ్ ఎ మదర్ యూ హ్యావ్ ఫెయిల్డ్. తల్లిగా తండ్రిగా నీ కుటుంబంలో నువ్వు ఫెయిల్ అయిపోయావు కాబట్టి నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటానికి ఇష్టపడతావులే. అందుకనే నీ బిడ్డలు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. తల్లిగా తండ్రిగా చేయబడిన నా ప్రియ పేరెంట్స్, ఈ రాత్రి వాక్యం వింటున్నా నీవు, యూ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను నియమించాడు. యు ఆర్ ద హెడ్ ఆఫ్ ది హౌస్. దేవుడే నీకు కావలసిన శక్తి, దేవుడే నీకు కావలసిన ఓర్పు, దేవుడే నీకు కావలసిన సహనాన్ని అనుగ్రహించాడు దేవుడు. దేవుడిని అడుగు ఈరోజు, దేవా, ఈ రోజు నుంచి ఐ వాంట్ టు బి ద హెడ్ ఆఫ్ ది హౌస్. ఐ వాంట్ టు టేక్ బ్యాక్. ప్రభువా, నా కుటుంబాన్ని నేను తీర్చిదిద్దలేకపోయాను, నన్ను క్షమించు ప్రభువా. లోకంలో నా బిడ్డలు కలిసిపోయారు, ఈరోజు ఐ వాంట్ టు బ్రింగ్ దెమ్ బ్యాక్. ఇట్ ఈస్ నాట్ టూ లైట్. ఐ వాంట్ టు బ్రింగ్ దెమ్ బ్యాక్. ప్రభువా, నేను వారిని మళ్ళీ తిరిగి తీసుకొస్తాను ప్రభువా. కుటుంబంలో వెళ్ళిపోయినప్పటికీ కూడా ఐ వాంట్ టు బ్రింగ్ దెమ్ బ్యాక్ ప్రభువా. ప్లీజ్ హెల్ప్ మీ, నాకు సహాయం చేయి అన్న రీతిగా అయితే దేవుడు సహాయం చేసే దేవుడు. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కుటుంబం వ్యవస్థ, నీ కుటుంబం ఏ రీతిగా ఉంది? తల్లిగా తండ్రిగా వాక్యం చదువుతున్నావా? తల్లిగా తండ్రిగా నీ బిడ్డలకి వాక్యం బోధిస్తున్నావా? అమ్మా, ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమ్మ, తల్లిదండ్రుల్ని సన్మానించే రీతిగా నువ్వు జీవిస్తున్నావా? ప్రేమ ఐక్యతతో గౌరవంతో తల్లిని తండ్రిని సన్మానించే రీతిగా నువ్వు జీవిస్తున్నావా? నీ పరీక్ష చేసుకో. నీ కుటుంబంలో శాంతి సమాధానము కావాలి అనగా, నీ కుటుంబంలో జయకరమైన జీవితం కావాలి అని, నీ గర్భము తెరవాలి అనగా దేవునిపై ఆధారపడి ప్రార్థన చేయబోతున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో ప్రభా మీ కృపా సన్నిధికి వస్తున్నాం. కుటుంబం వ్యవస్థ గురించి మేము ఆలోచిస్తూ వచ్చాం ప్రభా. అనేక సార్లు ప్రభా సాతానుడు ప్రభా మా కుటుంబాలని పట్టుకొని ప్రభా పీడిస్తూ ఉండగా ఈ రాత్రికాల సమయంలో విడుదల దయచేయండి. ప్రియ బిడ్డలు ప్రభా, ఎవరైతే నాయనా బిడ్డల గురించి ప్రార్థన చేస్తూ వచ్చారో ప్రభా, వారి గర్భాలను మీరు తెరవమని అడుగుతున్నాం ప్రభా. అలనాడు సారా గర్భం తెరిచిన దేవా, అలనాడు హన్నా గర్భాన్ని తెరిచిన దేవా, ప్రియ చెల్లెండ్రు ఎన్నో సంవత్సరాలుగా మీ మీద ఆధారపడుతున్నారు ప్రభా. వారి గర్భం ఫలం యెహోవా ఇచ్చు బహుమానము మేము విన్నాం ప్రభా. వారి గర్భాలను మీరు తెరవడం, ఒక అద్భుత కార్యం జరిగించండి. నేను ఎవరి గృహంలో శాంతి సమాధానం లేదో వారి గృహాల్లో శాంతి సమాధానాన్ని అనుగ్రహించండి. తల్లిదండ్రులు ప్రభువా బిడ్డల్ని నాయన పెంచే విధానంలో నాయన లోపం జరిగి ఉంటే ప్రభువా వారిని క్షమించండి. ఈ రోజు నుంచి ప్రభువా హెల్ప్ దెమ్ టు టేక్ బ్యాక్ దేర్ ఫ్యామిలీస్ ప్రభువా. తండ్రిగా చేయబడిన బిడ్డల్ని కుటుంబానికి నాయకుడిగా మరొకసారి కావలసిన శక్తిని సామర్థ్యతను వారికి అనుగ్రహించండి. తల్లుల్ని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. నాయన వారి షేప్ అండ్ షార్పన్ చేసే విధానంలో ప్రభువా మీరు వారికి తోడుగా ఉండండి. నాయన కుటుంబాన్ని నాయన క్రీస్తు అనే బండపై కట్టుకునే కృపను దయచేయండి. వాక్యంపై వారు పునాది ఉండగలిగిన కృప దయచేయండి. ప్రేమ ఐక్యతతో వారి కుటుంబాలను నడిపే కృపను వారికి దయచేయండి. వారితో పాటు ప్రభువా వారికి ఇచ్చిన బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. మహిమ పొందండి. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడినది మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
తల వంచిన ప్రతి బిడ్డని మీరు నిండారుగా దీవించి వారి జీవితాల్లో ఒక గొప్ప అద్భుత కార్యం జరిగించి శాంతి సమాధానం అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. అడ్రస్ 1-1- మరలా 214/2 1-1-214/2 ఫ్లాట్ నంబర్స్ 505 and 506. Flat numbers 505 and 506. Prithvi Apartments Extension. Prithvi Apartments Extension. Vivek Nagar, Chikkadapalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్.